సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు పట్టణంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీసీఏ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు తిరందాసు సంతోష్ కుమార్ మాట్లాడుతూ సర్వశిక్ష అభియాన్ నందు గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న వారిని కాంట్రాక్టు పద్దతిలోకి మార్చాలని, పీఆర్ హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించి మహిళలకు వేతనాలతో కూడిన 6 నెలల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, సంవత్సరానికి 22 సాధారణ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు భిక్షం, యాట వెంకట్, శివరామకృష్ణ, శ్రీను, పగడిపాల ప్రవీణ్, అంబర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు దాటినప్పటికీ నేటి వరకు కూడా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. వెంటనే సర్వశిక్ష అభియాన్ లో పనిచేసేటటువంటి కాంట్రాక్టు ఉద్యోగులందరినీ హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ఈ యొక్క కాంట్రాక్టు ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పును అమలు చేసి దాని ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఎంతో మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని అవుట్ సోర్సింగ్ గా మార్చడం ఇది పద్ధతి కాదని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ జీతాలు కూడా ఫస్ట్ కి వేయకుండా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ ఉంటేనే జీతాలు నెల రాక ఇబ్బందులు పడుతున్నాం. అవుట్ సోర్సింగ్ పోతే ఇంకా లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరు ఉండాలని మరి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. మరి వారు హామీ నిలబెట్టుకుని ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి అవుట్ సోర్సింగ్ కాకుండా రెగ్యులర్ గా చేయాలని మేము సిఆర్పీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.